ఎప్సన్ L3210 ప్రింటర్ కలర్ జిరాక్స్ రావట్లేదు. దీన్ని కలర్ అనేది రావడానికి నా ఒక ప్రయత్నం. అవును, ప్రింటర్ తీసుకున్న టెక్నీషియన్ వచ్చే వరకు ఎప్పుడైతే ఏమో తెలియదు. ఇవన్నీ తీసేసి సిరామిక్ తీసాను. తీసేసి కలర్లో మొత్తం జాయిన్ అవుతుంది. బ్లాక్ అండ్ వైట్ ఒకటే వస్తుంది. ఇదైతే అన్ని తీసి ఫిక్స్ చేశాను. ఇప్పటిదాకా కరెంట్ లేకుండా ఇప్పుడే వచ్చింది కరెంటు. అప్పటి నుంచి చూస్తుంటే అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. కలర్ ప్రింటర్ సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్ కలర్ ప్రింటింగ్ చూడొచ్చు మీరు కలర్ ఎలా వస్తుందో. ఇందాక చూపించిన మా పేరులో ఒక కలర్ జిరాక్స్ని మళ్ళీ కలర్ జిరాక్స్ ఇస్తున్నా. నేను ఎన్నిసార్లు తీసినా కూడా కలర్ ప్రింటింగ్ రాలేదు. అంటే కొంచెం హార్డ్వేర్ ప్రాబ్లం ఉండే, కొంచెం సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉండే. అయితే సిస్టంలో సాఫ్ట్వేర్ ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసేసిన. చూడండి, కలర్ ప్రింటర్ అంటే ఫస్ట్ ఒకటి కలర్ చేసిన తర్వాత ఇది అనేది ఒక జిరాక్స్ పేపరు, ఫోటోషూట్ పేపరు. అయితే నేను ఇందులో కొంచెం మీకు డౌట్ రావచ్చు, తీసిందే కావచ్చు అని అనుకుంటారు. ఇందులో నుంచి తీస్తాను, చూడండి. ఇందులో నుంచి తీసాను, అది వరకు అండి. దీన్ని జిరాక్స్ తీసానంటే దీన్ని జిరాక్స్ తీస్తే మా కలర్ అనేది సక్సెస్ఫుల్ అయింది. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అన్నీ మొత్తం చేసేసా. ఓకే, ఇప్పుడు ఇన్స్టాల్ చేసేసుకొని డైరెక్ట్ ఇన్స్టాల్ అయిపోద్ది మన మెయిల్ ఐడికి. ఇందులో ఒక ప్రింట్ ఇవ్వమని అడుగుతుంది. కొంచెం ప్రింట్ వస్తుందో రాదో చూద్దాం. కాకుండా ప్రింట్ అయితే తీస్తున్నాం. సిస్టమ్ అయితే ప్రింట్ అయితే తీస్తున్నాం. ఓకే, చూద్దాం మరి వస్తుందా రాదా చూద్దాం. ఎప్సన్ 3210 జస్ట్ వేకెన్సీ. ప్రింట్ అయితే వస్తుంది చూడండి. మరి కలర్ ప్రింట్ అయితే రాకుండా ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అన్నీ వచ్చేసినాయి, మీరైతే చూసుకోవచ్చు. ఎన్ని మోడల్స్ ఉన్నాయి. సిరీస్ L3210 సిరీస్ అయితే చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఎయిర్టెల్ అనే సిమ్ కార్డ్ది కలర్ జిరాక్స్ అనేది రాలేదు. ఇప్పుడు చూద్దాము వస్తుందో రాదో చూద్దాము. కార్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది అండి. నిన్న తీసిన వీడియోలలో
చేసిన ప్రింటర్లలో నేను చూపిస్తాను. అదే ప్రింటర్, ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చూపిస్తానండి. ప్రింటర్ రాలేదు, కాకపోతే టెక్నీషియన్ని పిలిపించుకోకుండా నేను మాత్రం చేశాను. అంటే ఏదో కొద్దిగా నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చేశాను. ఇప్పుడు ఇది కూడా కలరేనండి, టాటా స్కై అనేది. టాటా స్కై అనేది కూడా కలరే. అది కూడా నేను చూపిస్తాను. ఓకే, చూడండి. ఎయిర్టెల్ అనేది ఈ విధంగా వచ్చిందండి. బ్లాక్ అండ్ వైట్లో వచ్చింది. బ్లాక్ అండ్ వైట్లో ఇట్లా ఇలా వచ్చింది. ఇది చూడండి, ఎయిర్టెల్ 5G ప్లస్. ఇప్పుడు ఏమొచ్చిందండి, బ్లాక్ అండ్ వైట్లో 5G ప్లస్ అని వచ్చింది. పవర్ ఫిల్టర్ వేస్తుంది. అయితే మాకు వచ్చేసి ఇప్పుడు దాని పక్కన వదిలేద్దామండి. వదిలేయండి దాన్ని. ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తానది. చూడండి బాగా, చూడండి. ఫ్యాన్ వేసుకున్నాం, అంటే బాగా ఫ్యాన్ వేసుకున్నాం. జస్ట్ 1 సెకండ్ అండి. నేను వేసుకొని నేను మీకు కలర్ఫుల్ అదే పేపర్ అండి. ఒక పేపర్ వేస్ట్, ఎన్ని పేపర్లు వేస్ట్ అయిన విధంగా నేను ప్రింటర్ మాత్రం వదలలేదండి. టెక్నీషియన్ అయితే విలువలేదు. దాదాపు 10-15 పేపర్లు వేస్ట్ కావచ్చు. కాకపోతే నేనైతే ప్రింటర్ మాత్రం వదలలే. నేను కలర్ జిరాక్స్ రావాలని ఎంత ప్రయత్నించిందో నాకు తెలుసండి. మీకు తెలిస్తే మీ విధంగా ఏ విధంగా మీరు చూడండి. ఇది ఒకటి, ఈ కలర్ కన్ఫామ్గా వస్తే మాత్రం మీరు మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అంతేకాని నేనైతే వీడియో స్కిప్ చేయట్లేదు, డైరెక్ట్గా మీకే చూపిస్తున్నా. ఇదే విధంగా పెడుతున్నాండి. ఇదే మెయిన్ పోస్టరు. ఇదే విధంగా రాకపోతే మాత్రం నాకు లైక్ చేయకండి, సబ్స్క్రైబ్ చేయకండి, వాచ్ చేయకండి. జస్ట్ వాచ్ వీడియో, లైక్, షేర్, కామెంట్. చూడండి, ఇదే విధంగా నేను ఇంటర్ని ఎలా చేసినా ఫస్ట్ ఒక షార్ట్ తీసిన, దాన్ని అప్లోడ్ చేయలేదు, చేద్దామని అనుకున్నా. ఇక కలర్ ఫిల్టర్ వస్తున్నా అండి. చూడండి, కలర్ వస్తారా చూద్దామండి. మనకు కావాల్సింది ఇంపార్టెంట్ కలర్ అండి. కలర్ అయినప్పుడు కలర్ రాకపోతే మనకి కలర్ పర్ఫెక్ట్ వచ్చింది కదండి. ఇంతకుముందు తీసింది కలరు ఇలా వచ్చిందండి, బ్లాక్ అండ్ వైట్లో వచ్చింది. కలర్ తీస్తే బ్లాక్ అండ్ వైట్లో వచ్చింది. ఇలా కాకుండా కలర్ అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ సిస్టమ్ వర్క్ ఏదైతుందో చెప్పండి. నేనైతే చాలా హార్డ్ వర్క్ చేసిన, హార్డ్వేర్ విత్ సాఫ్ట్వేర్ కూడా. హార్డ్వేర్ వల్ల కూడా కాదు, ఒక విధానంగా చూస్తే సాఫ్ట్వేర్ విధంగా అవుతుంది. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ విధంగా కలిపి చేస్తేనే మనము 2 విధాలు అయిపోతుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకున్న తర్వాత హార్డ్వేర్లో ఉంటుంది. కొద్దిగా హార్డ్వేర్ చేసుకుంటే మనము కొంచెం పీస్ ఆఫ్ మైండ్గా చేసుకోవచ్చు అండి. ఇలా చూసుకున్నట్టు పేపర్ ఎగిరిపోయింది. ఓకే, ఎవరైనా ఇట్లా మాట్లాడుకున్నా ఏందబ్బా అని ఎవరు అనుకోవద్దు. ఎవరికి ఇష్టం వస్తారు చేయండి. నాకు నచ్చినట్లుగా అయితే నేనైతే నా ప్రింటర్ని నేనైతే రెడీ చేసుకున్నాను. 873210 ప్రింటర్ అండి. కలర్ జిరాక్స్ రాలేకుండే
ఇప్పుడు కాల్ చేస్తానికి చేసుకున్నాను నా ఓన్గా. మీకు వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎలా చేసినామంటారు నాకు నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ ఎక్కడ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మీ ఎప్సన్ దాంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకునే బాధ్యత నాదండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.